26వ అధ్యాయంలో ఈ అద్భుతమైన ఘట్టం చాలా విపులంగా వర్ణించబడింది. అవును. ఒక అత్యంత అద్భుతమైన సంక్లిష్టమైన యంత్రాన్ని ఒక శాస్త్రవేత్త ఎంతో శ్రమించి తయారుచేసిన తర్వాత అందులో ఉన్న అత్యంత పవిత్రమైన భాగం కదలడానికి నిరాకరిస్తే ఎలా ఉంటుందో ఇది సరిగ్గా అలాగే ఉంది కదా. నిజమే. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే సృష్టిని నిలిపివేసింది ఏ రాక్షసక్తో కాదు, కేవలం స్వచ్ఛమైన జ్ఞానం. ఈ సంక్లిష్టతను మనం అసలెలా అర్థం చేసుకోవాలి? చూస్తే మానసపుత్రులు సృష్టి కార్యంలో పాల్గొనకపోవడానికి కారణం వారిలో ఉన్న బద్ధకం కాని అయోమయం కాని ఏమాత్రం కాదు. వారి స్వభావమే పూర్తిగా తపస్సువైపు మళ్ళింది. అంటే బాహ్య ప్రపంచం వైపు కాకుండా అంతర్గత ప్రపంచం వైపు వారి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ అనంతమైన విశ్వంలో సృష్టి విస్తరణ కన్నా ఆత్మజ్ఞానం మరియు మోక్షం వారికి పరమసత్యంగా కనిపించాయి. ఓహో, అంటే వారు ధర్మానికి వ్యతిరేకులు కారన్నమాట. ఏమాత్రం కాదు. నిజానికి వారు సత్య అన్వేషకులు. కర్మబంధాలలో చిక్కుకోవడం కంటే ఆత్మను పరమాత్మలో లీనం చేయడమే అత్యున్నతమైన ఆదర్శమని వారు నమ్మారు. ఈ దృక్కోణం చాలా ఉన్నతమైనదే. అవును. ఆ అంతర్గత శోధన ద్వారా లభించే శాంతిని వారు మనసారా కోరుకున్నారు. వారెంచుకున్న మార్గం అత్యంత పవిత్రమైనది అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండదు. మోక్షాన్ని కోరుకోవడం, సత్యశోధన చేయడం అనేది ప్రాణికోటికి ఉండాల్సిన అత్యున్నతమైన లక్ష్యమే కదా. ఖచ్చితంగా. కాని ఇక్కడే మనకొక వైరుధ్యం కనిపిస్తుంది. అదే ఇక్కడ తలెత్తే ఒక ప్రధానమైన వైరుధ్యాన్ని మనం పరిశీలించాలి. వారి పుట్టుక వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యముంది. విశ్వాన్ని విస్తరించాలనే బ్రహ్మ సంకల్పమది. అవును. ఆ సంకల్పం వారి ద్వారా నెరవేరాలి. అలాంటప్పుడు తమ పుట్టుకకు కారణమైన ఆ బాధ్యతను విడిచిపెట్టి కేవలం తమ సొంత మోక్షం కోసం విరక్తిని ఆశ్రయించడం సృష్టిధర్మానికి విరుద్ధం కాదా? చాలా లోతైన ప్రశ్న. ఒక గొప్ప ప్రయోజనం కోసం ఉనికిలోకి వచ్చినవారు ఆ ప్రయోజనాన్నే పక్కన పెట్టేసి మౌనంగా ఊడిపోతే ఆ ఉనికికే అర్థం లేకుండా పోతోంది కదా. ఈ వైరుధ్యమే బ్రహ్మకు ఒక గొప్ప విశ్వ సంఘర్షణను సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కాస్మిక్ టెన్షన్. రెండు సత్యాల మధ్య ఘర్షణ అనుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. ఈ ఘట్టంలో బ్రహ్మ ఒకేసారి రెండు పరస్పర విరుద్ధమైన సత్యాలను ఏకకాలంలో సమతుల్యం చేయాల్సిన విపత్కర స్థితిలో పడిపోయాడు. మొదటి సత్యం బహుశా ఆ విరక్తి గురించేయుంటుంది. అవును. మొదటి సత్యం విరక్తి చాలా పవిత్రమైనది. మానసపుత్రులు ఎంచుకున్న ఆ తపస్ మార్గాన్ని మనం తప్పుపట్టలేము. అదే జీవుడు చేరుకోగల అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి. మరి రెండవ సత్యమేంటి? రెండవ సత్యం కూడా అంతే బలమైనది. అదే సృష్టి కొనసాగడం. అంటే ఆ వేదిక నిర్మించడం. ఖచ్చితంగా. ఈ సృష్టి కొనసాగడం ఎందుకంత ముఖ్యమంటే లెక్కలేనన్ని జీవులు తమ కర్మలను అనుభవించడానికి, ధర్మాన్ని ఆచరించడానికి, సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోడానికి ఒక వేదిక కావాలి కదా. అవును. భౌతిక ప్రపంచం అనే ఒక రంగస్థలం అవసరం. ఈ భౌతిక అనుభవాల ద్వారానే జీవులు క్రమంగా పరిపక్వతి చెంది చివరకు జ్ఞానాన్ని పొందుతారు. జీవులు కర్మలను ఆచరించి దాన్ని దాటాలంటే ముందు ఆ కర్మలు చేయడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అర్థమవుతోంది. ఆ రంగస్థలాన్ని నిర్మించాల్సిన వారే మోక్షం వైపు వెళ్ళిపోతే అసంఖ్యాకమైన జీవుల పరిణామక్రమం అక్కడే ఆగిపోతుంది. అదన్నమాట. పరిణామమే స్తంభించిపోతుంది. అంటే ఇక్కడ బ్రహ్మ అనుభవించిన ఆందోళన మనం సాధారణంగా చూసే చిరాకులాంటిది కాదు. అది సృష్టి పట్ల ఆయనకున్న అపారమైన బాధ్యత నుండి వచ్చిన తీవ్రత. అవును. ఆ బాధ్యత చాలా గంభీరమైనది. బ్రహ్మ మనస్సులో విశ్వం ఎలా ఉండాలో ఒక స్పష్టమైన దర్శనముంది. కాని ఆ దర్శనాన్ని ఆచరణలో పెట్టడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తగిన పాత్రలు లేకపోవడం వల్ల ఏర్పడిన శూన్యత అది కదా. నిజమే. జ్ఞానముంది, మోక్షముంది. కాని ఆ మోక్షాన్ని సాధించడానికి జీవులు ప్రయాణించాల్సిన దారి మాత్రం నిర్మించబడలేదు. ఇది వినడానికి ఎలా ఉందంటే ఒక గొప్ప నాటకానికి స్క్రిప్ట్ సిద్ధమైనా నటించడానికి నటులు రంగస్థలం మీదకు రానట్లుగా ఉంది పరిస్థితి. చాలా సరైన పోలిక. దీనివల్ల ఆ మొత్తం విశ్వపు ప్రణాళికే ఒక అడుగు ముందుకు పడకుండా స్తంభించిపోయింది. అప్పుడు బ్రహ్మలోపల ఒక తీవ్రమైన సంఘర్షణ మొదలై ఉంటుంది. అవును. ఒకవైపు నిశ్శబ్దమైన గంభీరమైన తపస్సు, మరోవైపు నిరంతరం ముందుకు సాగాల్సిన సృష్టి. ఈ రెండు మహాశక్తుల మధ్య రాపిడి ఏర్పడింది. ఆ అంతుపట్టని విశ్వ సంఘర్షణ. ఆ సంఘర్షణ బ్రహ్మలో ఒక అపరిమితమైన వేడిని రగిల్చింది. నిశ్చలత్వం మరియు ఆవశ్యకత మధ్య ఘర్షణ జరిగినప్పుడు
ఆవశ్యకంగా ఒక ప్రచండమైన శక్తి జనిస్తుంది. ఆ అంతర్గత తీవ్రత నుండి ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది. అవును, ఆ శక్తి రుద్ర. వావ్! రుద్రుని ఆవిర్భావం. ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ఆవిర్భావంలో మనం కేవలం వినాశనాన్ని లేదా భయాన్ని మాత్రమే చూడకూడదు. సాధారణంగా రుద్రుడనగానే ఒక ఉగ్ర రూపం అని అనుకుంటారు కదా. అలా అనుకుంటారు, కాని అది నిజం కాదు. స్తంభించిపోయిన ఒక వ్యవస్థను, ఆగిపోయిన కాలచక్రాన్ని మళ్లీ వేగంగా కదిలించే ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా రుద్రుని ఆవిర్భావాన్ని మనం చూడాలి. ఒక పాజిటివ్ ఫోర్స్ లాగా అన్మాట. ఖచ్చితంగా. బ్రహ్మ అంతరంగంలో రగులుకున్న ఆ సృష్టి ఆవశ్యకత యొక్క భౌతిక తీవ్ర రూపమే రుద్రుడు. నిశ్శబ్దం రాజ్యమేలుతున్న వేళ ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి ఉనికిని ఉరకలెత్తించిన నాదమాయన. ఇక్కడే మనం ఒక శాస్త్రీయమైన కోణాన్ని కూడా అన్వయించుకోవచ్చనిపిస్తోంది. ఎలాంటి కోణం? నిశ్శబ్దం మరియు ప్రశాంతత ఎప్పుడూ మంచివే, కానీ అవి ఒక వ్యవస్థను ముందుకు నడిపించలేనప్పుడు లేదా స్తబ్దతకు దారితీసినప్పుడు మార్పు కోసం ఒక తీవ్రమైన శక్తి అవసరమవుతుంది కదా. నిజమే, మార్పు అంత సులభంగా రాదు. భౌతిక శాస్త్రంలో చెప్పాలంటే ఒక వస్తువు జడత్వంలో ఉన్నప్పుడు, అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దానిని కదిలించడానికి ఎంతో బలమైన ప్రేరక శక్తి అవసరం. ఇనర్షియా అంటారు కదా, అదా? అవును, సరిగ్గా అదే. ఎక్కడ ప్రాణికోటి పురోగతి పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ జడత్వాన్ని పగలగొట్టి విశ్వపరిణామ క్రమాన్ని తిరిగి ప్రారంభించిన శాస్త్రీయమైన పవిత్రమైన ప్రేరక శక్తే రుద్ర. ఈ భౌతిక శాస్త్ర పోలిక ద్వారా ఈ ఘట్టంలోని అంతరార్థం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా మానసపుత్రుల తపస్సనేది పొటెన్షియల్ ఎనర్జీ లేదా స్థితిజ శక్తి లాంటిదనొచ్చు. అందులో అపారమైన బలం దాగి ఉంటుంది, కాని కదలిక ఉండదు. అది కేవలం అంతర్గతంగా ఉండిపోతుంది. కాని విశ్వం నడవాలంటే గతిశక్తి కావాలి కదా. అవును, రుద్రుడు సరిగ్గా ఆ గతిజ శక్తిని ప్రసాదించాడు. సృష్టి అనేది ఎప్పుడూ ఒకే సాఫీ మార్గంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగదు. అది సంఘర్షణలు, వైరుధ్యాల ద్వారానే పరిపక్వం చెందుతుంది. మానసపుత్రులు తమ ప్రవర్తన ద్వారా ఆ విరక్తి మరియు తపస్యొక్క గొప్పతనాన్ని నిలబెట్టారు. అవును, అలాగే రుద్రుడు ఆ వ్యవస్థలో పరివర్తన తీసుకురావడానికి అవసరమైన కదలికను తీసుకువచ్చాడు. ఎక్కడైతే ప్రశాంతత స్తబ్దతగా మారుతుందో అక్కడ ఆ స్తబ్దతను ఛేదించడానికి ఒక ఉగ్రమైన కదలిక ఖచ్చితంగా అవసరం. అదన్నమాట. జ్ఞానం లేదా తపస్ ప్రపంచానికి పునాదిలాంటిదైతే, తీవ్రమైన ఆచరణాత్మక శక్తి మాత్రమే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ తార్కిక విశ్లేషణ చాలా బావుంది. కాని ఇక్కడే ఒక సహజమైన ఆందోళన మొదలవుతోంది. ఎలాంటి ఆందోళన? ఒక అపారమైన తీవ్రమైన శక్తి ఉద్భవించడం సంతోషమే. ఆ శక్తికి స్తంభించిన వ్యవస్థను కదిలించే బలముంది. కాని ఆ అపారమైన శక్తికి సరైన మార్గదర్శకత్వం లేకపోతే పరిస్థితేమిటి? సరైన దారి లేకపోతే ప్రమాదమే కదా. అవును కదా. ఒక నదికి గట్లు లేకపోతే దాని ఉరవడి పంటలను పండించడానికి బదులు ఊళ్లను ముంచేస్తుంది. అలాగే నియంత్రణ లేని తీవ్రత ప్రళయాన్ని సృష్టిస్తుంది తప్ప సృష్టికి అనుకూలమైన వాతావరణాన్ని ఎలా నిర్మిస్తుంది? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. రుద్రునిలోని ఆ అపారమైన తీవ్రమైన ప్రేరక శక్తి సృష్టికి భంగం కలిగించకుండా ఆ సమతుల్యత ఎలా సాధ్యమైంది? ఈ విరుద్ధ శక్తుల మధ్య సామరస్యాన్ని ఎవరూ ఎలా స్థాపించారు? సరిగ్గా ఇదే బిందువు దగ్గర దేవీ భాగవతం అత్యంత అద్భుతమైన సత్యాన్ని మన ముందుంచుతుంది. ఇక్కడే దేవి అనబడే మహాశక్తి యొక్క అదృశ్య ఉనికి తన అసలైన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఓహో, మహాశక్తి ప్రవేశం ఇక్కడే జరుగుతుందన్నమాట. అవును, మహాశక్తి ఈ శక్తుల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే అదృశ్య వలయంగా పనిచేస్తోంది. ఆమె మానసపుత్రుల విరక్తిని మరియు రుద్రుని తీవ్రతను ఎలా సమన్వయం చేస్తుందంటే, ఆ విరుద్ధ శక్తులను ఏకం చేస్తుందా? క్రాల్లా వాన్ని మారుస్తుంది. తపస్ మరియు తీవ్రత రెండూ ఒకదాన్నొకటి నాశనం చేసుకోకుండా ఒకదానికొకటి పూరకాలుగా పనిచేసేలా చేస్తుంది. బ్యాలెన్సింగ్ ఫోర్స్ లాగా. ఖచ్చితంగా. మానసపుత్రుల తపస్ విశ్వానికి ఒక స్థిరమైన గురుత్వాకర్షణ లాంటి పునాదిని అందిస్తే, రుద్రుని శక్తి ఆ పునాది మీద కదలికను సృష్టిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది. మహాశక్తి ఈ రెండు శక్తుల చుట్టూ ఒక మార్గదర్శక వలయాను నిర్మిస్తుంది. నదికి గట్లు ఎంత ముఖ్యమో, రుద్రుని అపారమైన శక్తికి మహాశక్తి యొక్క అదృశ్య మార్గదర్శకత్వం అంత ముఖ్యం. ఎంత అద్భుతమైన సమన్వయం ఇది!
ఆమె విరక్తిని పవిత్రంగా ఉంచుతూనే రుద్రుని శక్తి సృష్టికి పరిణామక్రమానికి ప్రయోజనకరంగా మారేలా చేస్తుంది. అంటే మహాశక్తి కేవలం బయట ఉండి శాసించే శక్తి కాదు, ఆ రెండు విరుద్ధ శక్తుల లోపల ఉండి వాటిని క్రమబద్ధీకరించే ఒక అంతర్గత సూత్రం. అవును, అది ఒక కనబడని సూత్రం. ఈ వివరణ ద్వారా మనకు తెలియకుండానే ఒక గొప్ప స్పష్టత వస్తోంది. ఈ విశ్వమనేది ఎన్నో పొరలున్న ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. అవును, చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఇది. కొందరు సత్య శోధనకు పుడితే, కొందరు కర్మ ఆచరణకు పుడతారు, మరికొందరు పాత స్తబ్దతను బద్దలు కొట్టి మార్పు తీసుకురావడానికి పుడతారు. ఏ ఒక్క శక్తి ఒంటరిగా ఈ విశ్వాన్ని పరిపూర్ణం చేయలేదు. అన్నీ కలిస్తేనే సృష్టి సంపూర్ణమైన లయతో సాగుతుంది. నిజమే. ఏ శక్తి ఎప్పుడు వ్యక్తమవ్వాలో, ఏ శక్తి ఎప్పుడు మౌనంగా ఉండాలో ఆ మహాశక్తి నిర్దేశిస్తుంది. తపస్సనేది ఆత్మను శుద్ధి చేస్తే, రుద్రుని శక్తి భౌతిక అస్తిత్వాన్ని, ఆచరణాత్మక బాధ్యతలను ముందుకు నడిపిస్తుంది. ఈ రెండు శక్తులు లేకుండా సృష్టికి మనుగడలేదు. ఈ అదృశ్య సమన్వయం వల్లే ఈ అనంతమైన విశ్వం ఒక క్రమపద్ధతిలో సాగుతోంది అన్నమాట. అవును, ఒక చక్రం నిశ్చలంగా ఉండే ఇరుసుపై తిరుగుతున్నట్లు, తపస్సనే నిశ్చలమైన ఇరుసుపై సృష్టి అనే చక్రం రుద్రుని శక్తి ద్వారా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ పురాణ ఘట్టం కేవలం ఏవో ప్రాచీన కాలపు వర్ణనలకు మాత్రమే పరిమితం కాదు అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా కాదు. ఇందులో ఎంతో లోతైన సైకాలజీ కూడా ఉంది. అవును, ఈ సృష్టి ఆవిర్భావ కథను లోతుగా పరిశీలిస్తుంటే నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక సంఘర్షణలకు సమాధానాలు కనిపిస్తున్నాయి. మనమెప్పుడూ ప్రశాంతతనే గొప్పగా భావిస్తాం కదా. ఎవరినడిగినా శాంతి కావాలనే అంటారు. ప్రతి ఒక్కరూ శాంతిగా నిశ్శబ్దంగా ఉండటమే అత్యుత్తమం అనుకుంటాం. కాని ఒక వ్యవస్థలో లేదా మన జీవితంలో స్తబ్దత ఏర్పడినప్పుడు కేవలం ప్రశాంతత ఆ వ్యవస్థను బాగుచేయలేదు. నిజమే. ఆ సమయంలో ప్రశాంతత వల్ల ప్రయోజనం శూన్యం. అప్పుడు ఆ స్తబ్దతను ఛేదించడానికి రుద్రునిలాంటి తీవ్రత కూడా అవసరమే కదా. 100% పాళ్ళు నిజం. జీవితంలో నమ్మిన సిద్ధాంతాలు లేదా మనం ఎంచుకున్న మార్గం అత్యంత పవిత్రమైనదే కావచ్చు. కాని అది ఆ క్షణపు ఆచరణాత్మక అవసరాన్ని తీర్చలేకపోతే దానివల్ల ప్రయోజనముండదు. మానసపుత్రుల విషయంలో అదే జరిగింది. అవును, మానసపుత్రుల విరక్తి ఎంత ఉదాత్తమైనదైనా అది ఆగిపోయిన సృష్టిని ముందుకు నడపలేకపోయింది. అలాగే తీవ్రత అనగానే అది ప్రతికూలమైనది లేదా వినాశకరమైనది అని మనం అనుకుంటాం. కాని అది తప్పు. అవును, ఒక లక్ష్యంతో కూడిన శక్తి, ఒక ఆశయ సాధనకు కావలసిన తీవ్రత నిజమైన పురోగతికి మార్గం వేస్తోంది. అంతేకాకుండా బ్రహ్మ ఎదుర్కొన్న ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన విషయముంది. అదేంటి? జీవితంలో ఎదురయ్యే ఆలస్యాలు లేదా మనం వైఫల్యాలుగా భావించే అవరోధాలు నిజానికి శాశ్వత వైఫల్యాలు కావు. అవి తదుపరి రాబోయే గొప్ప శక్తికి నాంది పలుకుతాయి. ఎంత గొప్ప ఆశావాద దృక్పథమిది! మానసపుత్రులు సృష్టి చేయకపోవడం బ్రహ్మకు ఒక సంక్షోభంలా కనిపించినా ఆ అవరోధం వల్లే రుద్రుని వంటి మహాశక్తి ఉద్భవించింది కదా. ఇది చాలా లోతైన పరిశీలన. అంటే జీవితానికి అంతర్గత సత్యం, తపస్సెంత అవసరమో బహిర్గత కర్మ, బాధ్యతాయుతమైన ఆచరణ కూడా అంతే అవసరం. అవును, ఆ బ్యాలెన్స్ ముఖ్యం. ఉన్నతమైన స్థానముంది. ఈ విధంగా బ్రహ్మ యొక్క అంతర్గత సంఘర్షణ నుండి, ఆ పరిమితుల మధ్య ఏర్పడిన తీవ్రత నుండి ఆవిర్భవించిన ఆ మహాశక్తి సృష్టి నిలిచిపోయినప్పుడు దానికి ప్రాణం పోసింది. నిజమే, ఒక మహత్తరమైన ఉత్ప్రేరకంగా ఆ శక్తి పనిచేసింది. అప్పటివరకు నిశ్శబ్దం మరియు స్తబ్దత మాత్రమే ఉన్న ఆ విశ్వంలో అస్తిత్వాన్ని ఉరకలెత్తించే ఒక ఉత్ప్రేరకంగా ఆ శక్తి పనిచేసి విశ్వగతిని మార్చివేసింది. రుద్రుని శక్తి సృష్టికి ఎలా ఉపయోగపడింది?